రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీఓపీ విగ్రహాలు సాగర్లో నిమజ్జనం చేయొద్దన్న హైకోర్టు ఆదేశంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ట్యాంక్ బండపై గణనాథులు బార్లు తీరాయి. ఇక ఎల్లుండి 50,000కు పైగా గణనాథుల నిమజ్జనం ఎలా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. అయితే ట్యాంకు బండలోనే నిమజ్జనం చేస్తామంటూ గణేష ఉత్సవ సమితి పట్టుబట్టింది. విగ్రహాలను మినీ పాండ్కు తరలించడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాల్సిందేనంటూ పర్యావరణవేత్తలు పట్టుబడుతున్నారు. గత ఏడాదిగానే ఈసారి కూడా వినాయక నిమజ్జనం వైభవంగా నిర్వహిస్తామని గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే నిమజ్జనాలు చేస్తామన్నారు. సాగర్లో యథావిధిగా వినాయక నిమజ్జనం జరుగుతుందని ఉద్ఘాటించారు ఆయన. ఇక వినాయక నిమజ్జనాలకు అడ్డంకులు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటూ చెప్పారు. పీఓపీ విగ్రహాలను సాగర్లో నిమజ్జనం చేద్దున్న హైకోర్టు ఆదేశంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ట్యాంక్ బండపై గణనాథులు బార్లు తీరారు. ఇక ఎల్లుండి 50,000కు పైగా గణనాథుల నిమజ్జనం ఎలా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. అయితే ట్యాంకు బండ్లోనే నిమజ్జనం చేస్తామంటూ గణేష్ ఉత్సవ సమితి పట్టుబట్టింది. విగ్రహాలు మినీ పాండ్కు తరలించడం సాధ్యమయ్యేలా ఇప్పుడు కనిపించడం లేదు. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనట్టు పర్యావరణవేత్తలు పట్టుబడుతున్నారు. గత ఏడాదిలాగే ఈసారి కూడా వినాయక నిమజ్జనం వైభవంగా నిర్వహిస్తామని గణేష ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు ఇక స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే నిమజ్జనాలు చేస్తామంటూ అని చెప్పారు. సాగర్లో యథావిధిగా వినాయక నిమజ్జనం జరుగుతుందని ఉద్ఘాటించారు. వినాయక నిమజ్జనాలకు అడ్డంకులు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటూ చెప్పారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. రాజశేఖర్, గణేష్ ఉత్సవ సమితికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక గందరగోళం అయితే ఏర్పడింది. మొత్తానికైతే వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే హుస్సేన్ సాగర్ లో ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం గత సంవత్సరం హైకోర్టు అయితే తీర్పిచ్చిందో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దని చెప్పి ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో దీనిపై గణేష్ ఉత్సవ సమితి వీళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో అయితేనే నిమజ్జనం చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఆల్టర్నేట్ చూపించిందో బేబీ పాండ్స్ కానీ ఇతర ప్రత్యామ్నాయ పాండ్స్, కృత్రిమ పాండ్స్ ఏవైతే ఉన్నాయో చెరువులను కూడా చిన్న చిన్న కొలలను కూడా ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది. అయితే అక్కడ వేయడానికి వీలు పడదు అని చెప్పి కూడా వాళ్ళందరూ వాదిస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఖచ్చితంగా హైకోర్టులో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి హైకోర్టును ఆశ్రయించి తద్వారా అంటే హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ పై వందలాదిగా వినాయక విగ్రహాలు ఇప్పటికే ఆ లైన్లలో బారులు తీరి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎల్లుండి ఇంకా 2 రోజులు అయితే ఫైనల్ నిమజ్జనం కూడా ఉంది. ఇప్పటికే ఏంటంటే వినాయక గణేష్ నవరాత్రులు ప్రారంభమైన తర్వాత 3వ రోజు నుంచే కూడా ఈ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ కూడా కొనసాగుతానే ఉన్నాయి. ప్రతిరోజు కూడా వందలాది గణనాథులు కూడా ట్యాంక్ బండ్ పరిసరాల చుట్టూ కూడా బార్లు తీరుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గణేష్ ఉత్సవ సమితి విహెచ్పి కార్యకర్తలు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే నిర్వహించాలని చెప్పి కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు వీల్లేదని హైకోర్టు తీర్పు ఉందో ఆ తీర్పును మళ్ళీ ఆ హైకోర్టు మళ్ళీ అంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని హైకోర్టును మళ్ళీ ఒకసారి ఆశ్రయించాలని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వానికి సూచనలు చేస్తా ఉన్నారు. లేదంటే
శాంతియుతంగా నిర్వహిస్తున్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వానికి అయితే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మరోవైపు హైకోర్టు తీర్పుల్లో భక్తుల్లో అయితే ఒక ఆందోళన అయితే నెలకొని ఉంది. నిమజ్జనం 2 రోజుల ముందు ఇలాంటి పరిణామాలు మంచిది కాదని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే త్వరగా ప్రభుత్వం జోక్యం చేసుకుని హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకుంటే ఇటు భక్తులకు కానీ ఇటు ఎవరికైనా ఇబ్బందులు ఉండవని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ట్యాంక్ బండ్ నిమజ్జనం చేస్తామని ట్యాంక్ బండ్ పై మండపాల నిర్వాహకులు ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. నిమజ్జనం హైకోర్టుకు ఆర్డర్ నిరసనగా ట్యాంక్ బండ్ పై గణేష్ మండపాల నిర్వాహకులకు అంటే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చేపడతా ఉన్నారు. నిన్నటి నుంచి కూడా చూస్తా ఉన్నాము. ఈ రోజు పొద్దున కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. హిందూ పండుగలపై ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు పెడుతుంది అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. గత 70 ఏళ్లుగా ట్యాంక్ బండ్ లోనే వినాయక నిమజ్జనాలను చేస్తున్నాము. ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తా ఉంది, ఎందుకు హిందువుల పండుగలు అంటే ఇట్లా లెక్క చేయడం లేదని చెప్పి కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. గత సంవత్సరం నుంచి హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం చేయొద్దని చెప్పి దానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ట్యాంక్ బండ్ లోనే ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామని చెప్పి గణేష్ మండపాల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే భక్తుల్లో అయితే ఒక ఆందోళన అయితే నెలకొని ఉంది. చూడాలి, 2 రోజుల్లోనే నిమజ్జనం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఏ విధంగా జాతీస్తుంది, ప్రభుత్వం కల్పించుకొని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలకు అక్కడ ఏర్పాట్లు చేస్తుందా అన్ని విగ్రహాలు చేయడానికి, లేదంటే హైకోర్టు సూచనల ప్రకారమే ఆ విధంగానే చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుందా అనేది మాత్రం ఒక గందరగోళ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు రాజశేఖర్. అండ్ రాజు ఒకటి అంటే అనాదిగా వస్తున్న ఆచారం అని ఓవైపు హిందువులు చెప్తున్నటువంటి పరిస్థితి, కావాలని ఆంక్షలు పెడుతున్నారని వారు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎందుకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఇదే తంతు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వినాయకాలు ప్రతిష్ఠించిన తర్వాత నిమజ్జనానికి ఆంక్షలు అనేవి ఒక రకమైనటువంటి ఇబ్బంది పెట్టే అంశం ఎవరైనా సరే. సో ఆ నేపథ్యంలో ప్రభుత్వం శాశ్వతమైనటువంటి పరిష్కారం గతంలో చూసుకుంటే ఖైరతాబాద్ గణేష్ విషయంలో కూడా గతం నుంచి కూడా మట్టి వినాయకుని పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పిఓపి విగ్రహాలు మేము పెట్టము, ఇక్కడ నుంచి పర్యావరణం హితంగానే ఉంటుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కరోనా ఆంక్షల తరువాత వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ కూడా. సో పూర్తిగా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని శాశ్వత పరిష్కారం చేస్తే కనుక హైకోర్టు ప్రతిసారి చెప్పాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధమైనటువంటి గందరగోళం కూడా హిందువులో ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇన్నిసార్లు ఉత్పన్నమవుతున్నాయి ప్రతి ఏడాది అని మనం అనుకోవచ్చు అంటారు. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే పర్యావరణవేత్తలు ఎవరైతే హైకోర్టును ఆశ్రయించడం జరిగిందో వాళ్ళకి కౌంటర్ గా ప్రభుత్వము కేసులు గట్టిగా వాదించలేదు, హైకోర్టులో తగినంతగా వాదించలేదు, లైట్ తీసుకుంది అని చెప్పి కూడా చాలా మంది భక్తులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హిందూ పండుగలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్టుగా పట్టించుకోని విధంగా ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఏమనంటే పర్యావరణవేత్తలు ఎవరైతే వేశారో, పర్యావరణ హితం కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాఖలు చేశారు కదా, హైకోర్టు తీర్పును మనం శిరసావహించాలని చెప్తా ఉన్నారు. కానీ గణేష్ ఉత్సవ సమితి విహెచ్పి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడంలో విఫలమైంది. ప్రభుత్వం హైకోర్టును సంతృప్తి పరిచేలాగా వివరాలు ఏవైతే ఉన్నాయో అఫిడవిట్లు కానీ ఇవి సరిగా సమర్పించనందువల్లే హైకోర్టు అలా తీర్పు ఇచ్చిందని చెప్పి కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా వెనువెంటనే హైకోర్టును ఆశ్రయించి ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళ అనుకూలంగా అంటే భక్తులకు అనుకూలంగా హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనానికి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. అందుకు ప్రభుత్వం ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా జరుగుద్ది అని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. మొత్తానికి చూడాలి, ఇంకా 2 రోజుల్లోనే ఫైనల్ నిమజ్జనం ఉంది. ఇప్పటికైతే ఒక గందరగోళ వాతావరణం ఉంది. ఇప్పటికే ట్యాంక్ బండ్ మీద వేలాదిగా వాహనాలు అయితే ఎక్కడికక్కడ బారులు తీరిన పరిస్థితి ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.